హాయ్ ఎవ్రీవన్. షార్ట్ వచ్చేసి 3 డేస్ బ్యాక్ అయితే తీసింది. ఆ రోజు అయితే మేము సమ్మక్కకైతే ఇంట్లో చేసుకున్నాం. ఆల్మోస్ట్ తెలంగాణలో ఉండే వాళ్ళకైతే అందరికీ తెలుసు. మేము ఇంట్లో సమ్మక్కకు చేసుకున్న తర్వాత కంపల్సరీ అయితే మేడారంకి అయితే వెళ్తాం. ఇంట్లోనైతే దేవుని చేసుకున్న తర్వాత కంపల్సరీ అయితే చికెన్ ఉంటుంది కదా, ఇంకా కేజీ పావు చికెన్ చిన్న పీసెస్ గానీ అయితే కొట్టించుకొచ్చాడు. ఇంకా కొంచెం అయితే ఫ్రై చేయమన్నాడు, ఇంకా కొంచెం అయితే కర్రీ చేయమన్నాడు. రెండు సైడ్ లో ఒక సైడ్ అయితే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాడు. ఫ్రై చేయడం అయితే అయిపోయింది. అయితే ఫాస్ట్ గానీ అయితే అవ్వడం లేదు. చికెన్ ఫ్రై అయితే ఫాస్ట్ గానే అయిపోయింది, కానీ ఇంకా దీన్ని అయితే వేరే గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసేసుకున్నాను. ఇంట్లో దేవుని చేసుకునే సరికి అయితే 2-3 అయింది టైము మధ్యాహ్నం. ఇంకా ఈ వంటలన్నీ కంప్లీట్ అయిపోయే వరకు అయితే 5-5:30 అయితే అయింది ఈవినింగ్ టైంలో. ఇంకా ఇవన్నీ అయితే క్లీన్ చేసుకునే వరకు అయితే నాకైతే గంట టైం పట్టింది. ఇంకా కర్రీ చేసిన తర్వాత ఏదో ఒకటైతే చేయాలి కదా తినడానికి. అయితే రైసా చపాతీ, మా ఇంట్లో అడిగితేనైతే రైస్ చేయాలా చపాతీ చేయాలా అంటే రైసే ప్రిపేర్ చేయమన్నారు. ఇంకా బగారా రైస్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేశాను, ఆల్రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడిది అయితే పిల్లలకు పెట్టేసి నేను కూడా కొంచెం అయితే వేసుకుని అయితే మంచిగా లాగించేసాను. రైస్ లో క్యారెట్ యాడ్ చేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. క్యారెట్స్ ఉంటే మాత్రం కంపల్సరీ అయితే యాడ్ చేస్తాను, లేదంటే ఊరుకుంటాను. నార్మల్ గానే చేసి తింటామో ఏమో చికెన్ ప్రతిరోజు తినడం అయిపోతుంది. సీరియల్ గా 3-4 రోజుల నుంచి అదే అవుతుంది మా ఇంట్లో. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.